అస్సలాము అలైకుం స్టూడెంట్స్. ఇప్పుడు మనము 7వ తరగతి 3వ పాఠమైన ఆనందం అనే పాఠం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆనందం అనే పాఠము ఒక ఉపవాచకం నుండి మనకి ఈ లెసన్ అనేది తీసుకున్నారు. అవి శీతాకాలపు సెలవు రోజులు. సుశీల్, సునీత, సాగర్లకు చాలా విసుగ్గా ఉంది. ఇంట్లోనే ఉంటూ కలిసి ఆడుకోవడం తప్ప వేరే పనేది లేదు. ఏ మాత్రం సాహసోపేతంగా కానీ ఉత్సాహంగా కానీ లేని పని అది. వాళ్ళు స్నేహితులు చాలామంది వాళ్ళ అమ్మా నాన్నలతో బంధువుల ఊర్లకు వెళ్ళారు. ఈసారి వీళ్ళ నాన్నకు చాలా పని ఉండడం వల్ల ఇది వరకటిలా కొత్త ప్రదేశాలు చూసేందుకు వెళ్ళలేకపోయారు. తలగడలతో కొట్టుకుంటూ ఇంట్లో పరుగులు పెడుతూ ఉంటే వాళ్ళ పిన్ని సావిత్రి, "ఏమిటిది? వెళ్ళండి, పనికి అడ్డు రాకండి" అంది. "అబ్బా, ఇంకేం చేయాలి మేము? వాళ్ళ విసుగును లెక్క పెట్టకుండా ఆ దిండు తొడుగులు, కుషన్లు పాడు చేయకండి. మీలాంటి పిల్లలు ఆడాల్సిన ఆట కాదిది" అని గట్టిగా చెప్పింది సావిత్రి పిన్ని. విసుగ్గా గట్టిగా. "మరి మేమేం చెయ్యాలి?" అన్నాడు సుశీల్. "బయటికెళ్ళి ఆడుకోకూడదు" అంటూ ఆమె సలహా ఇచ్చింది. 3 రోజులుగా అదే కదా చేస్తున్నాం. నాకు చాలా విసుగ్గా ఉంది. కొత్తగానూ ఉత్సాహంగానూ లేనే లేదు అన్నాడు సాగర్. "ఏం చేయడానికి తోచకపోతే వంటింట్లో నాకు సహాయం చెయ్యండి. కొత్త వంటకాలు తయారు చేద్దాం" అంది సావిత్రి పిన్ని. ఈ ఆలోచన మాకేం నచ్చలేదు. సుశీల్, సాగర్ కలిసి అన్నారొకేసారి. "పద, బయటికెళ్ళి ఆడుకుందాం" అనుకుంటూ ఇద్దరూ బయలుదేరారు. వాళ్ళ వెనకే సునీత వెళ్తుంటే, నా చిన్ని సునీత, నువ్వెక్కడికే ఉంది, నాకు సాయం చేయవచ్చు కదా" అంది సావిత్రి పిన్ని. "సారీ పిన్ని" అంటూ సునీత బయటకి పరుగులు పెట్టింది. లేకపోతే ఆవిడ బలవంతం మీద ఈ పూట వంటింటి పనులన్నీ తనొక్కటే చేయాల్సి వస్తుందేమోనని భయం వేసింది ఆమెకు. పిల్లలందరూ ఇంట్లోంచి బయటకి వచ్చి పచ్చిక బయలులో గడ్డి కోస్తున్న తోటమాలి దగ్గరికి వెళ్ళారు. అతను, "ఏమిటి సుశీల్ బాబు, తోట పనిలో మెలకువలు నేర్చుకుంటావా" అని అడిగాడు సుశీల్ని. "అది కాదు తాత" బాధగా అన్నాడు సుశీల్. "మాకందరికీ సెలవిప్పుడు. ఏం చెయ్యాలో ఎవరికీ తోచడం లేదు. చక్కటి పూలు కోసి మంచి పూల గుత్తి మీ అమ్మగారికి ఇవ్వండి. ఆమె తప్పకుండా సంతోషిస్తారు." ఇదేం చేద్దాం, కొన్ని పూలు కోసి చక్కటి పూల గుత్తి తయారు చేద్దాం పదండి అన్నాడు సుశీల్. "రోజా పూలు చాలా బాగున్నాయి. చేమంతి పువ్వులు తాజాగా అందంగా ఉన్నాయి. తోట వందల కొద్దీ పూలతో కలకలలాడుతూ ఉంది. వాటిలో వేటిని కొయ్యాలో, మొగ్గలుగా ఉన్న కారణంగా వేటిని కొయ్యకూడదో తోటమాలి తాతయ్య చెప్పాడు. చక్కటి పూలగుత్తె తయారైంది. దీన్ని చూసి సంతోషించే వాళ్ళుంటే చోటికి తీసుకు వెళ్ళి ఇద్దాం, సరేనా" అన్నాడు సాగర్. "ఎక్కడికి సుశీల్" అడిగాడు. "ముసలి వాళ్ళంతా ఉంటే వృద్ధాశ్రమం గుర్తుందా నీకు? ఒంటరిగా చేసేందుకేమీ లేకుండా ఉంటారు పాపం. వాళ్ళు దీన్ని తప్పకుండా ఇష్టపడతారు, నాకు తెలుసు." సుశీల్కు, సునీతకు కూడా ఈ ఆలోచన నచ్చింది. "మనకు ఉత్సాహంగా లేకపోయినా కనీసం అది లేని వాళ్లకు ఉత్సాహాన్ని ఇచ్చేందుకు ఇలాంటి పనులు చెయ్యాలి" అన్నారిద్దరూ. "అయితే ఒకటి సరిపోదేమో, మరికొన్ని పూలు కోసి
ఇంకొన్ని పూల గుత్తులు చేస్తే బాగుంటుంది కదా అనుకొని ముగ్గురు కలిసి మరికొన్ని పూల గుత్తులు తయారు చేసుకొని 10 నిమిషాల నడక దూరంలో ఉన్న వృద్ధాశ్రయానికి వెళ్ళారు. ఇప్పుడు ఈ పాఠం అర్థం చూద్దాం. అది శీతాకాలపు సెలవు రోజులు. శీతాకాలం అంటే చలికాలం సెలవు రోజులు. మనం ఏదైనా ఊరికైనా బంధువుల ఇంటికైనా ఎక్కడికైనా వెళ్తూ ఉంటాము సెలవుల రోజుల్లో. కానీ ఈ పాఠంలో సుశీలు, సునీత, సాగర్లకు మాత్రం ఆ సెలవు రోజులు చాలా విసుగ్గా బోరుగా ఉన్నాయి. వాళ్లకు ఇంట్లోనే ఉంటూ కలిసి ఆడుకోవడం తప్ప వేరే పనేమీ లేదు. మనకి సెలవులు ఇస్తే ఎంతో ఆనందంగా సంతోషంగా ఉంటాము. కానీ సాగర్లకు మాత్రం ఆ సెలవులు ఆనందంగా కానీ ఉత్సాహంగా కానీ లేవు. ఎందుకంటే వాళ్ళ నాన్నకు చాలా పని ఉండడం వల్ల వాళ్ళని ఎక్కడికి బయటి ప్రదేశాలకు తీసుకొని వెళ్ళలేదు. కానీ వాళ్ళ స్నేహితులు మాత్రం వాళ్ళ బంధువుల ఇళ్ళకి వెళ్ళారు వాళ్ళ తల్లిదండ్రులు తీసుకొని. సాగర్, సునీత, సుశీల ఇంట్లో పరిగెత్తుతూ దిండ్లతో కొట్టుకుంటూ ఉంటే వాళ్ళ పిన్ని సావిత్రి, ఏమిటి ఈ అల్లరి, బయటకి వెళ్ళి ఆడుకోండి అంది. ఇట్లాగా దిండ్లతో కుషన్లతో మీరు ఆడుకునే ఆటలు కావు అని గట్టిగా చెప్పింది సావిత్రి పిన్ని. అంతలో మీకు ఏమి చెయ్యాలి అని గట్టిగా అరిచాడు సుశీల్. వాళ్ళ పిన్ని బయటకు వెళ్ళి ఆడుకోకూడదా అంటే దానికి 3 రోజుల నుండి అదే పని చేస్తున్నాము కదా, మాకు ఆటలు ఆడి బోరుగా విసుగ్గా ఉంది అన్నాడు సాగర్. వాళ్ళ పిన్ని మీకు బోరుగా ఉంటే వచ్చి నాకు వంటింట్లో సహాయం చేయండి, మీరు సహాయం చేస్తే కొత్త వంటకాలు తయారు చేద్దాం అన్నది సావిత్రి పిన్ని. అంతలో వాళ్ళ పిన్ని మాటలకు సాగర్, సుశీలు నీ ఆలోచన నాకు ఏమీ నచ్చలేదు అని గట్టిగా ఒకేసారి సమాధానం ఇచ్చారు. సరే, ఇక్కడ ఉంటే బోరుగా ఉంది, బయటకు వెళ్ళి ఆడుకుందామని సుశీల్, సాగర్లు ఇద్దరు బయటకి వెళ్ళిపోయారు. సాగర్, సుశీలతో పాటి సునీత కూడా బయటకి వెళ్తుంటే వాళ్ళ పిన్ని నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, నువ్వైనా నాకు వంటింట్లో సహాయం చెయ్యి అన్నది. పిన్ని సావిత్రి సునీత వాళ్ళ పిన్నికి సారీ చెప్పి బయటకి వెళ్ళిపోయింది. పిల్లలందరూ బయటకి వచ్చి పూల తోటల్లో ఆడుకుంటూ తోటమాలి దగ్గరకు వెళ్ళారు. తోటమాలి ఇట్లా అన్నాడు, ఏమిటి బాబు ఇలా వచ్చారు, తోట పని ఎలా చేయాలో నేర్చుకుంటారా అని అడిగాడు సుశీల్ని. సుశీల్ అది కాదు తాత, మాకు సెలవు రోజులు, మాకు బోరుగా ఉంది, ఏం చెయ్యాలో తోచడం లేదు అన్నాడు. తోటమాలిగా ఇలా అన్నాడు, పూల తోటలో పూలు కోసి పూల గుత్తి తయారు చేసి అమ్మకు ఇవ్వండి, మీ అమ్మ చాలా సంతోషిస్తుంది అన్నారు తోటమాలి. రోజా పూలు చాలా బాగున్నాయి, చామంతి పూలు తాజాగా ఉన్నాయి, తోటలో చాలా పూలు కలకలలాడుతున్నాయి, వీటిలో ఏమి కొయ్యాలో ఏమి కొయ్యకూడదో తెలియడం లేదు అని పిల్లలు అంటే తోటమాలి మొగ్గలను కాకుండా పువ్వులుగా ఉన్న వాటిని కొయ్యమని సలహా ఇచ్చాడు. పిల్లలు అందరూ అందమైన రకరకాల పూలు కోసి వాటితో పూల గుత్తి తయారు చేశారు. దీన్ని చూసి సంతోషించే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇస్తే బాగుంటుంది అని అన్నాడు సాగర్. ఎక్కడికి అని అడిగాడు సుశీల్. ముసలి వాళ్ళంతా ఉండే చోటు అంటే వృద్ధాశ్రమంకి వెళ్ళి ఇద్దాం, అక్కడ ఒంటరిగా ఏ పని లేకుండా ఉంటారు వాళ్ళు, దీన్ని ఖచ్చితంగా ఇష్టపడతారు, మనం చేసిన ఈ పూల గుత్తని మెచ్చుకుంటారు, నాకు తెలుసు అని సుశీలు, సునీతకు ఈ ఆలోచన నచ్చింది. వృద్ధాశ్రమంలో ఉన్న ముసలి వాళ్లకు ఇది ఇద్దామన్నారు. మళ్ళీ అంతమందికి ఇది ఒక్కటే సరిపోదు, మరికొన్ని పూలు కోసి పూల గుత్తలు తయారు చేస్తే బాగుంటుంది అన్నారు. చాలా పూలు గుత్తలు తయారు చేసి దగ్గరలో ఉన్న వృద్ధాశ్రయానికి వెళ్ళారు ముగ్గురు పిల్లలు.